నమస్కారం. సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆత్మన్యూన్యత భావం కలిగుండ్రు, ఒకరినొకరు అర్థం చేసుకోరు. దంపతులు శృంగారంలో ఆత్మన్యూన్యత భావం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి సమగ్రమైన విశ్లేషణాంశాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సంబరం గారు. డాక్టర్ గారు, అసలు ఆత్మన్యూన్యత భావం అంటే ఏంటి, దీన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్తారా? ఆత్మన్యూనత భావాన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది జనరల్గా మన సైకాలజీలో వింటుంటాం. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సెక్స్ అసలు ఎన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో ఇంత అంత కాదు. మగవాళ్ళలో వాళ్ళలో కానీ ఆడపిల్లల్లో కానీ సెక్స్ విషయంలో మేము తగము, మాకు ఈ ఫలానా లోపం ఉంది అంత తక్కిన వాళ్ళకంటే తమలో ఏదో లోపం ఉంది అనుకుంటారు అన్నమాట. ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం ఉండాలి. ఆత్మగౌరవం అంటే నేను పర్ఫెక్టు, నేను చేయగలను, నాలో సామర్థ్యం ఉన్నది, నేను చాలా టాలెంటెడ్ అని ఒక ఫీలింగ్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా నేనేమీ తక్కువ కాదు అని అనుకో. నిజమే, ఎవరైనా ఏ విషయం సరే నేను తక్కువ కాదు అనుకున్నప్పుడే తాను ఏదైనా చేయగలుగుతాడు. నేను తక్కువ అని అనుకుంటే వాళ్ళలో చాలా రకాలుగా ఇబ్బందులు వస్తాయి వాడతాం. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ కావాలి. అలాగే వీళ్ళు ఎప్పటికీ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదో, అంటే నేను తక్కువ అనుకోవడం ఉంటుందో, నేను తక్కువ కాదంటే లేదు, తక్కువ అనుకుంటా అనుకోండి, వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఆత్మవిశ్వాసం, నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్. అంచేత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం ఉండదు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, సెల్ఫ్ అవేర్నెస్ ఉండదు. అసలు వాళ్ళల్లో ఈ టాలెంట్ ఉందని వాళ్ళు గుర్తించనమాట వాళ్ళు. ఇలాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, సెల్ఫ్ మోటివేషన్, నేను చేయగలను, నేను చేస్తాను అని వాళ్ళ నుంచి రావాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడు ఎప్పుడు కూడా నేను చేయగలను, నేను చేస్తాను అని అండు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాడికి లేదు. అది ఎవరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాడు నేను చేస్తానంటాడు. అంటే సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళ నుంచి రావాలి. మోటివేషన్ అంటే వాళ్ళ నుంచి పని చేసే ఉత్సాహం రావాలి, ఉద్యోగం రావాలి. అది రాదు. సెక్స్ విషయంలో ఈ ఆత్మన్యూనత భావం వల్లే అనేక మంది అబ్బాయిల్లో అమ్మాయిల్లో ముందు పెళ్లి విషయంలో కానివ్వండి, పెళ్లి చేసుకున్న తర్వాత కానీ అనేక సమస్యలకి కారణం అవుతోంది. సెక్స్ విషయంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇంత అంత కాదనమాట. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ సెక్స్ విషయంలో ఎందుకు ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు, శృంగార విషయాల్లో పురుషుల్లో ఆత్మన్యూన్యత భావం ఎందులో ఉంటుంది? పురుషుల్లో చాలా ఎక్కువ ఉండేది ఏంటంటే వాళ్ళలో ఉండేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నా అంగ పరిమాణం చిన్నది, నాకే చిన్న అంగం, నేను సెక్స్ పనికిరాను, నా వల్ల నా భార్య సుఖం చెందదు, లేదా స్త్రీ సుఖపడదు అంచేత స్త్రీ సుఖపడకపోతే నేను వేస్ట్ పెరిగిన లెక్క, అంచేత అంగం చిన్నది, నా అంగం చిన్నది అనుకుంటాడు. ఏంటో వాడి ఊహల్లో అంగం అంటే ఎంత ఉంటుంది అనుకుంటాడో తెలియదు, ఏ ఒక అడుగు ఉంటుంది అనుకుంటాడో, మీటర్ ఉంటుంది అనుకుంటాడో తెలియదు, నా అంగం చిన్నది అనుకుంటాడు. అలాగే సెక్స్ సామర్థ్యం మీద వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఏంటి, నేను చేయలేను, నా చేత కాదు, నా త్వరగా వీర్యం పడిపోతుంది, త్వరగా అంగం మెత్తడిపోతుంది, నేను చేయలేను, నాలో అంత స్టామినా లేదు అనుకుంటాడు. అలాగే అంగపరిమాణం వచ్చింది అనుకోండి, అంగపరిమాణం మామూలుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మామూలుగా మగవాడిలో మామూలు సమయంలో అంటే అంగం స్తంభించినప్పుడు కాకుండా మామూలు సమయంలో 2 to 4 inches ఉంటే చాలు. కేవలం అంగం స్తంభించినప్పుడే 4 నుంచి 5 అంగుళాలు ఉందా లేదా అంతే. అంగం స్తంభించినప్పుడు స్త్రీ యోని కేవలం 3.5 అంగుళాలు ఉంటుంది. పురుషాంగం పరిమాణం బట్టి అది సాగుతుంది. సెక్స్ అప్పుడు ఎంతవరకు సాగుతుంది? 3.5 అంగుళాల నుంచి 6 అంగుళాల వరకు సాగుతుంది. 6 అంగుళాలే, అంతవరకు చివరికి చాలా నిప్పుటింగ్ అయితే ఒక్కొక్కసారి చిరిగిపోతుంది కూడా. అలాగే సెక్స్ సమస్య కూడా నాకు తక్కువ అనుకుంటాడు. ఇలాంటి ఎప్పుడైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దీనికి కారణం ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం. ఆత్మన్యూనతా భావం మగవాడిని దద్దమ్మ చేస్తుంది, చవటం చేస్తుంది.
అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మన్యూనతా భావం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే బయటపడతారో వాళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా మధురాతి మధురంగా మలుచుకుంటారు. డాక్టర్ గారు, స్త్రీలలో శృంగార విషయంలో ఆత్మన్యూన్యత భావం ఎందులో ఉంటుందో చెప్తారా? శృంగార విషయంలో స్త్రీలలో ఏంటండి, నా బ్రెస్ట్ చిన్నది, నా వృక్షాలు చిన్నగా ఉన్నాయి, నా వృక్షాలు చిన్నగా ఉంటే నా ఫిగర్ బాగుండదు, నా ఫిగర్ బాగుండకపోయినట్టయితే నా మొగుడు నా మీద మోజుపడ్డు, నా మొగుడు నా మీద మోజుపడిపోతే నాకు సుఖం ఉండదు. వాళ్ళకి బ్రెస్ట్ సైజు చిన్నది 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 అని కూడా, బ్రెస్ట్ సైజు గురించి ఎంత అయ్యం అవసరం లేదండి. ఊరికి టూ మచ్గా ఆలోచిస్తారు. నిజంగా ఎంతమందికో ఆ బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉంటుంది. ఆ చిన్నదిగా నా చూసి నాకు నేను సెక్స్ సుఖం పొందలేను అనుకుంటుంది. ఇలా అనుకో, ఏంటి కారణం? ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్. బ్రెస్ట్ సైజు ఇంత ఉండాలని ఎక్కడ లేదు, వీరు ఊహించుకుంటారు ఇంత ఉండాలని. అలాగే నా కాంప్లెక్స్ బాగుండాలి. వాళ్ళ రెండోది ఏ భావం ఏంటంటే, నేను అందంగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, లేదా నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను పీలగా ఉన్నాను అని ఒక రకమైన వాళ్ళ కాంప్లెక్స్ గురించి వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. ఈ రెండు స్త్రీలలో ఎక్కువ బ్రెస్ట్ సైజ్ ఒకటి కాంప్లెక్స్. ఇంకోటి కొంతమంది ఏంటంటే, నా విజయన చాలా చిన్నది, నేను సెక్స్కి పనికిరాను. ఇవన్నీ ఇన్ఫాక్ట్ కారణం ఏంటండి, సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం, సెక్స్ నాలెడ్జ్ లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడం కారణం. ఇవన్నీ దేంట్లో వస్తాయి లేకపోవడం అనేది ఆత్మన్యూనతా భావనలో వస్తాయి. చేత వాళ్ళు ప్రతి వాళ్ళు కూడాను ఆ సెల్ఫ్ ఎడ్యుకేషన్, ఆ అవేర్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఉంటే వాళ్ళ బాటను బయటపడి జీవితాన్ని, దీనివల్లే ఈ ఆత్మన్యూనతా భావన వల్లే చక్కని అందమైన జీవితాన్ని వాడు దుఃఖమే చేసుకుంటారు. డాక్టర్ గారు, శృంగార విషయంలో ఆత్మన్యూన్యత భావం తొలగించవచ్చా? ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ విధంగా తొలగించాలో చెప్తారా? శృంగారంలో నుండి ఆత్మన్యూనత భావం చూసారా, దాన్ని తొలగించడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాం. ఈ రకంగా సైకలాజికల్ ట్రీట్మెంట్. ఈ మందులు ఉన్నాయండి, ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్కి మందులు ఏవి లేవు, ఒకటే మందు సైకోథెరపీ. అంటే వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ మనసులోకి వాళ్ళ ఫీలింగ్ చూసారా, నేను చావటని, నేను పనికిరాను, నా లోపం ఉంది అన్న ఫీలింగ్స్ చూసారా, ఆ ఫీలింగ్స్ తొలగించి వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడం జరుగుతుంది. దీన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఈ సైకో చేస్తే అప్పుడు వాళ్ళు ఏం తీసుకొస్తాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతాం, సెల్ఫ్ ఇమేజ్ని పెంచుతాం, సెల్ఫ్ మోటివేషన్ పెంచుతాం, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుతాం. దాంతో వాళ్ళు చక్కగా మళ్ళీ మాట్లాడతారు. అంటే సెక్స్ విషయంలో అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తొలగించడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది చాలా చక్కగా తోడ్పడుతుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది పొందినట్లయితే బికమ్ నార్మల్, వాళ్ళ జీవితాన్ని చక్కగా ఆనందిస్తారు. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, డాక్టర్ గారు, మా అమ్మాయికి ఇప్పుడు యుక్త వయసు వచ్చింది, త్వరలోనే రజస్వల అవుతుందని అనుకుంటున్నాను. మొదటిసారి రజస్వల అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం పెట్టాలి, ఏమైనా ప్రత్యేకంగా పథ్యాలు ఉంటాయా, సలహా చెప్పండి అని అడుగుతున్నారు. ఏం పథ్యాలు ఇవ్వండి, రజస్వల అనేది న్యాచురల్. ఆడపిల్లకి 10 ఏళ్ళు వచ్చేసరికల్లా ఆమెలో ఇక ఫస్ట్ మెన్సెస్ మొదలవుతుంది. ఎప్పుడైతే ఆడపిల్ల ఫస్ట్ మెన్స్ అవుతుంది అని మెనార్కే అంటాం. ఆ మెనార్కేలో ఇంకా ఇప్పుడు చెందే అప్పటికి ఆడపిల్లలు ఈస్ట్రోజన్ హార్మోన్స్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్, అన్ని సెక్స్ హార్మోన్స్ కూడా యాక్షన్కి వస్తాయి. యాక్షన్కి జరగల అప్పుడు మెన్సెస్ అవుతారు, ఫస్ట్ రైజేషన్. దిస్ ఇస్ న్యాచురల్. ఏ రకమైన పత్యాలు చేస్తున్నా, ఏ రకమైన జాగ్రత్త తీసుకొస్తున్నా, ఏది మామూలుగా ప్రతిరోజు ఎలా ఉన్నారో ఆ రోజు అలాగే ఉన్నాం, ఆ రోజు అలాగే స్నానం చేయడం, ఆ రోజు అన్ని మామూలుగా ఇంట్లో ఏముంటుకుని తినడం, మామూలుగా స్కూల్కి వెళ్ళిపోవడం, అందరితో కలిసి ఉన్నాం తప్ప ఏదో ఆడపిల్ల రజస్సులు అని చెప్పి పెద్ద మనిషి అయింది పుష్పవతి అని చెప్పేసి నానా తతంగం చేసి కొన్ని చోట్లయితే ఆడపిల్ల తీసుకెళ్ళి అరిటాకు మీద కూర్చోబెట్టి, తాటాకు మీద కూర్చోబెట్టి, ఇంటి బయట కూర్చోబెట్టి నానా హంగామా చేస్తారండి. ఏం అవసరం, మామూలు ఇంట్లో ఆ రోజు ఏం వండుకుంటారు పెట్టడం మామూలుగా అంతే. ఒక్కడే చెప్పాలి, తల్లి ఆడపిల్లకి 10 ఏళ్ళు జరగల, అమ్మ ఈ వయసు ఇచ్చిన తర్వాత ప్రతి ఆడపిల్ల రజస్సులు అవుతుంది, యోని అంటే రక్తం కడుతుంది. అది ఎప్పుడైనా నీకు స్కూల్లో ఉండగానో నేను ఆడుకుంటున్న జరిగితే బెదిరిపోకు, అది న్యాచురల్ అని మాత్రం ఒక్కటి తల్లి కూతురు చెప్పాలి.
లేకపోతే సడన్గా అమ్మో ఎక్కడి నుంచి రక్తం వచ్చిందని ఒక్కోసారి వాళ్ళు భయపడచ్చు. దిస్ ఇస్ వెరీ కామన్ అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది, తల్లికి ఉన్న బాధ్యత తప్పకుండా. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీ కడుపు పైన చారలు ఎందుకు వస్తాయో తెలియజేస్తారా? ప్రతి స్త్రీ కూడా పొట్ట మీద చారలు కనబడకుండా ఉంటాయి. ఆ కనబడకుండా ఉన్న చారలు ప్రెగ్నెంట్ అయిన తర్వాత, గర్భిణీ అయిన తర్వాత, పొట్ట మరి లోపల గర్భం పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు ఈ పైది ఇలా సాగి అక్కడ సాగిన తర్వాత స్ట్రెచ్ చేయడం సరికొద్ది మామూలు కొద్ది ముందు ఊదా రంగులు ఉంటాయి, తర్వాత నల్లగా తెరవుతాయి. కొంతమందికి నల్లటి చారలు అవుతాయి. దాన్ని లీనియా నైగ్రా అంటారు. ఇవి సాధారణంగా ఉండేవేను, అదేమి కాక జబ్బేం కాదు. అవి మామూలుగా న్యాచురల్ ఫినామినా, న్యాచురల్గా జరిగేది. అంటే మొదట్లో ఉంటాయి కానీ ఇంకా స్ట్రెచ్ అయ్యి హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల నల్లబోతాయి. డాక్టర్ గారు, శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొంటే ఆరోగ్యం క్షీణిస్తుందా? ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే ఎన్ని రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొనాలో చెప్తారా అని అడుగుతున్నారు. రతిలో ఎన్నిసార్లు పాల్గొన్నా ఏమీ ఆరోగ్యం క్షీణించదు, ఎట్టి పరిస్థితి క్షీణించదు. ఓపిక ఉంటే రోజుకి 100 సార్లు పాల్గొచ్చు. ఓపిక ఉండాలి, స్టామినా అంతే. సెక్స్లో పాల్గొనడం వల్ల ఏమీ అవ్వదు. ఇప్పుడు మగవాడు ఉన్నాడు, కొంతమంది ఒకసారి పాల్గొంటారు, కొంతమంది 2 సార్లు ఉంటారు, కొంత 3 సార్లు ఉంటారు, కొంత 5 సార్లు ఉంటారు, 10 సార్లు పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు, రోజు 10 సార్లు ఉన్నారు. ఒక స్త్రీ ఉంటుందండి, స్త్రీ రోజు కొంతమంది 5-6 సార్లు ఉంటారు. ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్ ఉందనుకున్నాం, ఆమెకి 30 సార్లు 40 సార్లు కూడా పాల్గొన్నారు రోజు మొత్తం. ఏముంది వాళ్ళకి? అంచేత రతిలో పాల్గొంటే ఏ అనారోగ్యం కలగదు. ఓపిక ఉండాలి. మగవాడికి కావాల్సింది ఏంటంటే మగవాడికి అంగం స్తంభించాలి. మగవాడికి అంగం స్తంభించాలంటే దాంట్లో అక్కడ రిఫ్రాక్టరీ పీరియడ్ ఉంది. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే అక్కడ నరాలను వెళ్ళి యాక్షన్లోకి రావాలి. ఆ రిఫ్రాక్టరీ పీరియడ్ కొంతమందికి 5 నిమిషాలు ఉంటుంది. అంటే ఒకసారి సెక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెక్స్ పాల్గొవాలంటే 5 నిమిషాలు పడుతుంది. ఇంకో కొంతమందికి గంట పడుతుంది, ఒకసారి పడుతుంది ఉండదు. ఇంకోళ్ళకి 3 గంటలు పడుతుంది, కొంతమందికి 1 రోజు పడుతుంది, కొంతమందికి 3 రోజులు పడుతుంది. దట్ రిఫ్రాక్టరీ పీరియడ్ వేరీస్ పర్సన్ టు పర్సన్. అక్కడంతా ఆ నరాలన్నీ కూడాను అక్కడున్న కెమికల్ యాక్షన్స్ వల్ల అవి అలా తయారవ్వాలన్నమాట. కొంతమంది ఒక రికార్డులు అయితే మరి మెడికల్ రికార్డులు అయితే వాళ్ళు కేవలం 2 నిమిషాల్లోనే మళ్ళీ సెక్స్ పాల్గొనదు. 2 నిమిషాలు. ఒకసారి సెక్స్ వీడియో పడిపోయిన తర్వాత మళ్ళీ సెక్స్ 2 మినిట్స్, విత్ ఇన్ 2 మినిట్స్ అలాగే సెక్స్ పాల్గొనడం జరిగిందనమాట. అంచేత దిస్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఆ రిఫ్రాక్టరీ పీరియడ్ వేరీస్ ఇన్ పర్సన్ టు పర్సన్. సెక్స్లో ఎక్కువసార్లు పాల్గొంటే వీర్యం పోతుంది, వీర్యం పట్టట్లేదేమో ఎనర్జీ పోతుంది, ఎనర్జీ పోతే మనిషి పనికి రాకుండా పోతాడంటే ఒట్టి థ్రాష్. ఇక్కడ కేవలం రిఫ్రాక్టరీ పీరియడ్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్, బ్రెయిన్లోంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. బ్రెయిన్లోంచి నర్వ్స్ యొక్క యాక్షన్, కెమికల్ యాక్షన్ బట్టి ఉంది, కానీ మనం తినే ఆహారం బట్టి లేదు. దిస్ ఓన్లీ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది ఆధారపడి ఉంది. అది వేరీస్ ఇన్ పర్సన్ టు పర్సన్, ఇంకేం కాదు. డాక్టర్ గారు, ఇంకో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నా భార్య శృంగారంలో పాల్గొన్నప్పుడల్లా పొత్తి కడుపులో నొప్పి అంటూ విలవిల్లాడుతుంది. ఎందుకిలా నొప్పి వస్తుంది? నా పురుషాంగం గట్టిగా ఉండి నేను స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల నొప్పి వస్తుందా? సలహా చెప్పండి అంటున్నారు. సెక్స్లో పాల్గొంటే స్త్రీకి కడుపులో నొప్పి అంటూ ఉండదు. ఏ స్త్రీకైనా కడుపులో నొప్పి వస్తుందంటే లోపల పొత్తి కడుపులో ఏదో ఫాల్ట్ ఉంది. ఏ ఫాల్టు? అక్కడ గర్భాశయం కొద్దిగా పుండుగా ఉండాలి, లేదా గడ్డలు ఉండాలి, పక్కన ట్యూబులు వాచి ఉండాలి. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే అది గర్భాశయ సంబంధించిన ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫిలిప్ ట్యూబ్స్ కావచ్చు, ఓవరీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు సంథింగ్. కొంతమందికి కడుపులో టీబీ ఉంటుంది. ఆ టీవీ జబ్బు ఉన్న వాళ్ళకి సెక్స్లో పాల్గొంటే ఆ సెక్స్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పాల్గొంటే వినిపించాలి. విచిత్రం ఏంటంటే సెక్స్ చేసినంతసేపు ఏమీ ఉండదు. అలాగే ఫైబ్రాయిడ్స్ వీటి కూడా నొప్పి అనిపిస్తుంది. కొంతమందికి రిట్రోవర్టెడ్ యూట్రస్ అంటాం. గర్భాశయం మెలికిపడి వెనక్కి ఉంటుంది. మెలికిపడి వెనకాలంటే వాళ్ళకు కూడా నొప్పి అనిపిస్తుంది. అదే కాన్వెంట్ చూసేసా మనం మామూలుగా పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి, పీవీ చేసి, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినట్లయితే కారణం ఏంటో తెలుస్తుంది. ఆ కారణం బట్టి చికిత్స చేస్తే నొప్పి ఉండదు. కానీ మామూలుగా మాత్రం ఆరోగ్యవంత స్త్రీకి సెక్స్లో పాల్గొంటే నొప్పి అనేది ఉండదు. ఉండేది ప్లెజరే, ఆనందమే తప్ప ఏ రకమైన కష్టం ఉండదు. డాక్టర్ గారు, ఆడవాళ్లకు కూడా మగవాళ్లకి లాగానే కండోమ్స్ ఉన్నాయని విన్నాను.
అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా వాడాలో చెప్తారా అని అడుగుతున్నారు. ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళకు ఉండేళ్ళ కండమ్స్ ఉన్నాయి. మగవాళ్ళ కండమ్స్ అందరూ మనం నిరోధ అంటాం, కండం అంటాం, అందరూ తెలుసు, రకరకాల కండమ్స్ ప్రతివాడు చూసిన వాళ్ళే. ఆడవాళ్ళకు కూడా కండం ఉంది. అది మనకి ఒక ప్లాస్టిక్ గ్లాసులో మంచినీళ్ళు చూసారు, గ్లాసు ఆ సైజులో అవి ఇలా ముడిచేస్తే ఒక గాజులాగా తయారైపోతాయి. అవి తీసి చూస్తే మనకు జస్ట్ మంచినీళ్ళ గ్లాసు, ప్లాస్టిక్ మంచినీళ్ళ గ్లాసు లాంటిది, అది లోపల పెట్టుకుని ఇలా అంటే గ్లాసులు ఆ లోపల తీసుకెళ్ళి సర్వీస్ ద్వారా అది ఫిక్స్ చేసుకోవాలి. కొద్దిగా టెక్నిక్ నేర్చుకోవాలి. అంటే హౌ టు ఇన్సర్ట్ ఇన్ టు ది విజయనా, హౌ టు ఫిక్స్ అవుట్ సైడ్, అంటే విజయన అవుట్ సైడ్ అది పెట్టాలి చేసి ఎలా ఉంటుందంటే ఒక గొట్టం అన్నమాట. ఒక గొట్టం పెడతాం, కింద వైపు ఏమో క్లోజులు, పైన ఓపెన్. అయితే చాలా మంది లేక మనకి అది కొంచెం ఖరీదుగా ఉండబట్టి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు వాటిలో. ఇంకోటి టెక్నిక్ తిరిగిపోవడం వల్ల చేయట్లేదు. ఫారిన్ కంట్రీస్లో చాలా మంది లేడీస్ ఈ ఫీమేల్ కండోమ్ వాడుతున్నారు. మన ఇండియాలో ఉంది ఇంకా అంత పాజిటివ్. ఒకటి అంటే కాస్ట్ ఫ్యాక్టర్. కాస్ట్ ఒకసారి తీసిపారంటే మామూలుగా అది 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది ఒక కండోమ్, అది తీసిపారు. అది రెండోది పెట్టుకొని తిరిగిట్లా వాళ్ళకి హౌ టు ఇన్సర్ట్ ఇన్సైడ్. ఒక్కసారి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి హౌ టు ఇన్సర్ట్. కానీ చాలా మంది డాక్టర్లు కూడా దాని మీద అవగాహన లేదు, అది ఎలా ఫీమేల్ కండోమ్ పెట్టాలి. ఎందుకంటే ఫీమేల్ కండోమ్ అంత పాపులర్ అవ్వలేదు మనకి ఇండియాలో. అంచేత ఫీమేల్ కండోమ్ ఒకటి మాత్రం చెబుతానండి, ఫీమేల్ కండోమ్ అనేది బాగా పాపులర్ అయితే చాలామంది బతుకులు బాగుంటాయి. అంచేత ఫీమేల్ కండోమ్ అనేది ఎంత పాపులర్ అయితే అంత ఎక్కువగా ఈ సుఖవ్యాధులు, ఆడవాళ్ళ సుఖవ్యాధుల ప్రాబ్లం కానీ, ఆడవాళ్ళ ఎయిడ్స్ ప్రాబ్లం కానీ, నిజంగా వాళ్ళకి ఏమి అవుట్ సైడ్ వాళ్ళతో కాంటాక్ట్ లేకపోయినా సరే ఈ మగవాడు చేసిన పని వల్ల ఆడది రోగిష్టి కింద మారుతుంది. అంటే ఫీమేల్ కండోమ్ పాపులర్ అవ్వాలి. ఫీమేల్ కండోమ్ ఇండియాలో చాలా ఎక్కువ పాపులర్ అయితే లక్షలాది మంది ఆడవాళ్ళ బ్రతుకులు హాయిగా ఉంటాయి. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఈ విధంగా ఉంది. డాక్టర్ గారు, నాకు పెళ్ళయింది. ఇంతవరకు మా వారు శృంగారంలో పాల్గొనలేదు. మా వారికి మగతనం ఉన్నట్లా లేనట్లా? మేము చాలా పెద్దవాళ్ళం, మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే కుదిరే పని కాదు. మా వారిలో అసలు మగతనం లేకపోతే ఆయనతో కలిసి ఉండటం అనవసరం. ఆయనను వదిలేసి ఒంటరిగానైనా బ్రతుకుతాను. మా వారికి మగతనం ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవడం ఎలానో సలహా చెప్పండి అంటున్నారు. మామూలుగా ఒకటి ఏంటంటే మగవాడికి ఉండాలి, మామూలు ఏ మగవాడైనా తనకి సెక్స్ సమస్య ఉండాలంటే తెల్లవారుజామున 3 గంటలు 4 ప్రాంతంలో నిద్రలో ఉండగా అంగం గట్టిపడుతుంది. నిద్రలో ఉండగా అంగస్తంభన కలిగిందంటే వాళ్ళలో పొటెన్సీ ఉంది. మరి తక్కువ సమయంలో అంగం గట్టిపడడం అంటే తెలియని భయం వల్ల, ఆందోళన వల్ల, దానివల్ల అంగం స్తంభించలేదు. కానీ తెలుసుకోవాలంటే టెస్టులు ఉన్నాయి. ఒకటి హార్మోన్ డిఫిషియన్సీ ఉందా, దానికి టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ వీటన్నిటి. సాధారణంగా అంగం గట్టిపడిపోవడానికి 4 కారణాలు ఉంటాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఎండోక్రైనల్ ఫ్యాక్టర్స్ అంటాం. దాంట్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటే కూడా అంగం సరి స్తంభించదు, అంటే టెస్ట్ చూడాలి. అలాగే ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే కూడా అంగం స్తంభించదు, అది ప్రోలాక్టిన్ చూడాలి. కొంతమందికి లిపిడ్ ప్రొఫైల్ మాల కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే కూడా ఆ రక్తనాళాలు సన్నబడిపోయి దానివల్ల అంగం స్తంభించదు. అంచేత కొలెస్ట్రాల్ ఎలా ఉంది, సీరం కొలెస్ట్రాల్ ఎలా ఉంది, లేకపోతే ట్రైగ్లిసరైడ్స్ ఎలా ఉన్నాయి, ఎల్డిఎల్ ఎలా ఉంది అని చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా టెస్ట్ చేస్తే దాన్ని. రెండోది వాస్కులర్ ఫ్యాక్టర్స్ అంటాం, అంటే రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది. ఈ రక్త ప్రసరణ ఎలా ఉందని తెలుసుకోవాలంటే కలర్ డాప్లర్ టెస్ట్ చేసేటది. పెప్పార్ ఇంజెక్షన్ ఇచ్చేసి కలర్ డాప్లర్ చేసి అంగం స్తంభించిన లేదా, రక్త ప్రసరణ ఎలా ఉంది ఏంటి తెలిసిపోతుంది. దాంట్లో అంగం తెలిసిపోతుంది. ఒక మామూలు వ్యక్తికి నాకు అంగం గట్టిపట్టలేని వాడికి పెప్పావరిన్ ఇంజెక్షన్ పురుషాంగానికి ఇస్తాం. ఇంజెక్షన్ ఇస్తే అంగం గట్టిపడుతుంది. అంగం గట్టిపడితే వాడికి మామూలుగా ఉన్నట్టు లెక్కే వాడికి. అంటే వాస్కులర్ ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉన్నాయి. అలాగే హార్మోన్ టెస్ట్ చేసాం, నార్మల్ ఉన్నాయి, టెస్ట్ నార్మల్ ఉన్నాయి. న్యూరలాజిక్ ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా ఏమైనా వాడికి న్యూరలాజిక్ డిసీజ్ ఉన్నాయా, ఏమైనా పెల్విక్ ఆపరేషన్ జరిగిందా, ప్రోస్టేట్ ఆపరేషన్ జరిగిందా, ఇవి ఈ రకంగా న్యూరలాజిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా కాకుండా మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. డయాబెటీస్ ఉంటే, షుగర్ వ్యాధి ఉన్నట్లయితే దానివల్ల అంగం గట్టిపడదు, ఎందుకంటే డయాబెటీస్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. అలాగే మందు కొడతారు కొంతమంది, ఆల్కహాలిక్ న్యూరోపతి, దానివల్ల అంగం స్తంభిస్తుంది. అలాగే స్మోకింగ్ చేస్తారు, స్మోకింగ్ చేయడం వల్ల రక్తనాళాలు గట్టిపోయి అంగం సరి గట్టిపడదు.
అంచేత ఆల్కహాల్, స్మోకింగ్, షుగర్ కంప్లైంట్ ఇవన్నీ కూడా అంగం గట్టిపడిపోయి ఇవన్నీ మనం పరీక్ష చేస్తే టెస్టులు చేస్తే టెస్టులు తెలిసిపోతాయి. వాళ్ళకి ఉందా లేదని తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనం తెలియచేయచ్చు అనమాట. అంచేత ఇవేమి కాకపోతే మిగిలేంటి సైకలాజికల్ ఇంతకుముందు చెప్పాం. పురుషుల్లో ఆత్మన్యూనతాభావం మనుషుల్ని సెక్స్ చేయకుండా చేస్తాయి. నేను చేయలేను, నా చేత కాదు, నాకు కుదరదు, నేను చవటను అనుకుంటే చవటగానే ఉంటాడు. కాదు నేను చేయగలను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కెన్ డూ. అంచేత ఆత్మన్యూనతాభావం ఉందా ఇవన్నీ సైకోథెరపీ చేసేస్తే అంచేత పురుషుల్లో ఉందా లేదా అనేది మామూలుగా ఈ రోజు టెస్టుల ద్వారా మనం తేల్చి చెప్పచ్చు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియజేయొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మరో ముఖ్యమైన అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.